మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం చివరి మాట, దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును. చదివినటువంటి వాక్య భాగంలో దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. దేవుడు ఎన్నో దర్శనాలను, ఎన్నో ఉద్దేశాలను ఆయన సంకల్పం తన జనులకు, తన వాగ్దాన సంతతికి తెలియచేసి ఉన్నాడు. అయితే వాటి యొక్క నెరవేర్పుకు ఆయన ఒక సమయాన్ని నిర్ణయించి ఉన్నాడు. మరి ఆ సమయం ఎప్పుడు వస్తుంది అని చూసినట్లయితే వాక్యం సెలవిస్తుంది, ఆ దినములు వచ్చుచున్నవి, ఇక ఆలస్యము చేయక ఆ కార్యమును నేను నెరవేర్చుదును, ప్రతి దర్శనము నెరవేర్చబడును. ఇంకా మనం చూస్తాం క్రింద వచనాల్లో 25వ వచనం, యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను, నేనిచ్చు మాట ఇకను ఆలస్యము లేక జరుగును. ఆయన ఇచ్చిన మాట ఆలస్యము లేక జరుగును. ఇక్కడ యెహెజ్కేలుతో ప్రభువు చెప్తున్నటువంటి మాట, ఇజ్రాయేలీలకి బుద్ధి చెప్పడానికి, యూదా వారికి బుద్ధి చెప్పడానికి, వారు మారు మనసు పొందుకునే విధంగా ఆయన శత్రులకు వారిని అప్పగిస్తానని మాట చెప్పారు. అయితే అదే సందర్భంలో ఇర్మియాతో అంటారు, నేను 70 సంవత్సరముల తర్వాత మరలా వారిని ఇక్కడికి తీసుకుని వస్తాను, వారి స్వదేశానికి, వారి స్వస్థలానికి తీసుకుని వచ్చి వారిని నేను ఇక్కడ నాటిదను అని చెప్పారు. దాని అర్థం ఆయన తన జనులను సరిచేయడానికి, తన వైపుకు త్రిప్పడానికి అనేకమైనటువంటి మార్గాలను నడిపిస్తూ ఉంటాడు. ఆ మార్గాలలో దుఃఖము కలుగుతుంది, ఆ మార్గాల్లో వేదన కలుగుతుంది, ఆ మార్గాలలో నిందలు వస్తాయి, ఆ మార్గాలలో అవమానం కలుగుతుంది, ఆ మార్గాలలో అపజయాలు కలుగుతూ ఉంటాయి. చివరకు ఆయన యొక్క సంకల్పమంతా నిశ్చయంగా నెరవేరుస్తాడు. అప్పటి వరకు పడినటువంటి బాధలు, వేదనలు, అవమానాలు, నిందలు, తృణీకారాలు, అపజయాలు అన్నిటిని మించి ఆయన వాగ్దానాన్ని, ఆయన ఉద్దేశాన్ని, ఆయన సంకల్పమును నెరవేర్చి హృదయమును సంతోషంతో నింపి పెదవుల మీద నవ్వును కలుగు చేసి అనేకుల మధ్య సాక్షిగా నిలబెడతాడు. ప్రభు అంటున్నారు, నేనే మాట ఇచ్చి ఉన్నాను, మరెవరో కాదు. లోకస్తులు మాట ఇచ్చినట్లయితే వారు అధికారంలోకి వచ్చిన తర్వాత, లేదంటే వారు ఈ ప్రాంతం విడిచి వేరొక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత, లేదు వారు అంతకంటే మించినటువంటి స్థాయికి ఎక్కిన తర్వాత వారి వాగ్దానాలన్నిటినీ మర్చిపోతారు, వారు చేయవలసినటువంటి విషయాలను గురించి ధ్యాస పెట్టరు. కానీ ప్రభు అంటున్నారు, మాట ఇచ్చిన వాడును నేనే, నా కొరకు కనిపెట్టుకున్న వారిని నేను ఎన్నడూను విడిచిపెట్టను, అవమానానికి, సిగ్గుకు అప్పగించునని ప్రభు సెలవిస్తున్నారు. ఆయన కొరకు కనిపెట్టుకుని, ఆయన వాగ్దానం మీద ఆశ పెట్టుకొని, ఆ వాగ్దాన నెరవేర్పు కొరకు విశ్వాసంతో, నిరీక్షణతో సాగిపోతున్న వారికి ఆయన చెప్తున్నటువంటి ఒక శుభవచనం, నేను చెప్పిన ప్రతి దర్శనము నెరవేర్చబడు దినములు వచ్చుచున్నవి, అవి జరుగుగా నేను యెహోవానయున్నానని మీరు తెలుసుకొందురు అని అంటున్నారు. కొన్ని వాగ్దానాలు పొందుకున్న తర్వాత ఇది నిజంగా జరుగుద్దా, ఈ కార్యాలు కూడా జరుగుతాయా, ఆయన నా పట్ల ఈ ఉద్దేశాన్ని నెరవేరుస్తాడా అనేటువంటి అనుమానపు స్థితిలో ఉండి ఉన్నట్లయితే ప్రభు అంటున్నారు, నేను ఉద్దేశించింది, నేను చెప్పింది, నేను చూపించింది, నా దర్శనం అంతా, నా వాగ్దానం అంతా నెరవేర్చిన తర్వాత అప్పుడు మీరు గుర్తిస్తారు, నేను యెహోవానై ఉన్నానని, నేనే సర్వ సృష్టికి ఆధారభూతుడనై ఉన్నానని, నేనే మిమ్మల్ని సృజించిన సృష్టికర్తనై ఉన్నానని, నా కొరకు కనిపెట్టుకున్న వారిని నేను సిగ్గుకు అప్పగించనని, నేను సమస్తమును, సర్వమును చేయగలిగినటువంటి శక్తిమంతుడనని, సర్వలోకానికి నాథుడనని ప్రభు చెప్తున్నారు. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, దేవుని వాగ్దానం ఎప్పుడు నిరర్ధకము కానే కాదు. ఆయన చెప్పిన మాటలో ఒక్క పొల్లైనను, సున్నానను తప్పిపోక ప్రతిదీ నిశ్చయంగా ఆయన జరిగిస్తారు. ఆయన చేసిన వాగ్దానాలను తలపోసుకుంటూ ఈ ఆత్మీయ యాత్రలో మనం విశ్వాసంతో, నిరీక్షణతో ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు, ఆయన నిశ్చయంగా మాటను నెరవేరుస్తాడు. యోసేపుతో ప్రభు చెప్పారు, నేను నీ తలను హెచ్చించబోతున్నాను, నీ సహోదరులు, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు నీకు తల ఒగ్గునట్లుగా, నీకు మ్రొక్కునట్లుగా నేను చేస్తాను అని చెప్పారు. ఆ వాగ్దాన నెరవేర్పు కొరకే యోసేపు సంవత్సరాల తరబడి ఎదురు చూచాడు. ఆ ఎదురు చూపులో ఎన్నో అవమానాలు, ఎన్నో తృణీకారాలు, ఎన్నో ఎడబాటులు, ఎన్నో ఏడ్పులు, ఎంతో దుఃఖము, ఎంతో మానని వేదన, ఇక ఈ జీవితంలో నాకు ఏది లేదు అనేటువంటి నిరాశ, నిస్పృహ. అయితే నేను చెప్పిన దర్శనం నెరవేర్చబడు దినము వచ్చుచున్నది యోసేపు అని యోసేపును సైతం దేవుడు బలపరిచి ధైర్యపరిచిన వాడుగా ఉండి యోసేపు పట్ల ఆయన ఉద్దేశించిన ఉద్దేశం అంతా నెరవేర్చాడు. ఓ గొప్ప ప్రధానిగా నిలబెట్టాడు. ప్రపంచ దేశాలన్నీ వచ్చి యోసేపుకు సాగిలపడినట్లుగా చేశాడు. ఏ దర్శనం అయితే దేవుడు చూపించాడో,
దానిని యోసేపు పట్ల 100% నెరవేర్చాడు. తన సహోదరులు, తన బంధువులు, తన రక్త సంబంధికులు అందరూ కూడా యోసేపు ఎదుట సాగిలపడినట్లుగా దేవుడు చేశాడు. కారణం, మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు, మాట ఇచ్చినవాడును నేనే, దాన్ని నెరవేర్చువాడును కూడా నేనే అని ప్రభు మనలను ప్రోత్సాహపరుస్తుండగా, ధైర్యపరుస్తుండగా, ఆ మాటను బట్టి మనం ధైర్యం తెచ్చుకున్న వారంగా ఈ దుఃఖకరమైనటువంటి, వ్యతిరేకంగా ఉన్నటువంటి, ప్రతికూలమైనటువంటి, అననుకూలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ముందుకు సాగిపోదాం. ఇంకా దావీదుతో ప్రభు అన్నారు, నేను నిన్ను ఈ దేశానికి రాజునుగా చేస్తాను, ఇజ్రాయిలీల రాజుగా నిన్ను నేను నియమించబోతున్నానని చెప్పారు. ఆ వాగ్దాన నెరవేర్పు కొరకు దావీదు ఎంతో ఎదురు చూశాడు. ఆ ఎదురు చూపులో ఎన్నో అపజయాలు, ఎన్నో ప్రాణాపాయ పరిస్థితులు, ఇక నా ప్రాణం అయిపోయింది అనేటువంటి నిరాశ, నిస్పృహలు, అందరికీ ఎడబాటు, బంధువులకు, రక్త సంబంధికులకు, కుటుంబీకులకు దూరమైపోయి ఒంటరిగా దిక్కుతోచని స్థితిలో ఏడ్చిన ఏడుపులు ఎన్నో దావీదు జీవితంలో ఉన్నాయి. అయితే నేనే మాట ఇచ్చిన వాడను, దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేర్చబడుతుంది దావీదు అని దావీదును సైతం దేవుడు బలపరిచి, ప్రోత్సాహపరిచి ఇజ్రాయేలీల 12 గోత్రముల జనాంగానికి దావీదును రాజుగా చేశాడు. దావీదు ఎక్కడికి వెళ్ళినా ప్రతి దేశం మీద, ప్రతి జాతి మీద దావీదుకు ఒక గొప్ప జయమును అనుగ్రహిస్తూ అంతకంతకు వర్ధలింప చేస్తూ వచ్చాడు. కనుక ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఆయన వాగ్దానం, ఆయన దర్శనం నిశ్చయంగా నెరవేరుస్తాడు. ఆయన సంకల్పం అంతా తన జనుల పట్ల ఆయన నిశ్చయంగా నెరవేరుస్తాడు. మరి ఆయన వాగ్దానాన్ని, ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని, సంకల్పాన్ని ఎవరికి నెరవేరుస్తాడు అని మనం చూసినట్లయితే ఆయన జనులకు మాత్రమే. ఎవరైతే ఆయన ద్వారా వాగ్దానం పొందుకుంటారో వారికి, వాగ్దానం పొందుకోలేని వారికి కాదు, కానీ వాగ్దానం పొందుకున్న వారికి. నేను చెప్పిన మాట నెరవేరుస్తానని ఎవరితో చెప్తున్నారు? ఎవరికైతే ఆ మాట చెప్పబడిందో వారితో ఆయన సెలవిస్తున్నాడు. ఎవరెవరికి ఏ వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానము ఆయన నెరవేరుస్తాడు. వాగ్దానం ఎవరికి ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఎవరికైతే వాగ్దానం ఇవ్వలేదో వారిని గురించి కాదు, కానీ ఎవరిని గురించి అయితే ఆయన సంకల్పం కలిగి ఉన్నాడో, ఉద్దేశించి ఉన్నాడో వాటిని ఆయన నిశ్చయంగా నెరవేరుస్తాడు. అది నెరవేర్చబడేంత వరకు నిలబడితేనే. సౌలును ఇజ్రాయేలీల రాజుగా చిరకాలము స్థిరపరచాలని దేవుడు అనుకున్నాడు, కానీ సౌలు ఆ స్థితిలో నిలబడలేకపోయాడు, ఆ వాగ్దానాన్ని పొందుకోలేకపోయాడు. ఆ దర్శనము, ఆ ఉద్దేశము నెరవేర్చబడేలోపే సౌలు జీవ మార్గంలో నుండి, తినని త్రోవల నుండి తొలగిపోయాడు, దేవుని సహవాసంలో నుండి దూరమైపోయాడు. మనము ఆయన వాగ్దానం నెరవేర్చేంత వరకు కూడా ఆ మార్గంలో, సత్య మార్గంలో, జీవ మార్గంలో దేవుని పునాది మీద మనం నిలిచి ఉండవలసిన వారమై ఉన్నాము. ఒకవేళ మన సొంత జ్ఞానంతో, అజ్ఞానంతో, బుద్ధిహీనతతో, మూర్ఖత్వంతో ఆయనను విడిచి త్రోవ తప్పినట్లయితే ఆ వాగ్దానం నెరవేర్చబడడం అనేది దుర్లభము, అసంభవము. అనేకులు అవిశ్వాసముతో విశ్వాస ఓడ బద్దలైపోయిన వారుగా దేవుని విడిచి లోకములో ఉన్నటువంటి పాప క్రియలకు అంటుకట్టబడి భ్రష్టత్వమును ధరించుకుంటున్నారు అన్న సంగతి నేడు మనం చూస్తూ ఉన్నాం. అయితే వాక్యం నేడు మనకు తెలియచేస్తున్న విషయం ఏదనగా, నేను నిశ్చయంగా వాగ్దానం నెరవేరుస్తాను, నేనే వాగ్దానం చేసిన వాడిని, నేనే దర్శనం ఇచ్చిన వాడిని, నేనే చెప్పిన వాడను, నేనే వాటిని నెరవేరుస్తాను. నేను నెరవేర్చేంత వరకు పునాది మీద నిలిచిన వారుగా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకునే ఎడల వాటిని నెరవేర్చు దినము వచ్చుచున్నది, ఇక ఆలస్యము చేయక నేను చెప్పిన దానిని నెరవేర్చుదును అని ప్రభు సెలవిస్తుండగా ఆయన మాటను బట్టి ధైర్యము తెచ్చుకొని ఈ విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోదుము గాక. ఈ నదును మాటల ప్రతివాని హృదయంలో నిరకట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి, కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభా, నీవు ఇచ్చిన ప్రతి మాటను, ప్రతి వాగ్దానాన్ని, ప్రతి దర్శనం ప్రతి వారి జీవితంలో మీరు నిశ్చయంగా నెరవేర్చి వారిని బలపరిచి, ధైర్యపరిచి, ఇక ఆత్మీయతలో ప్రోత్సాహపరిచి నిత్య రాజ్యానికి వారసులుగా చేయండి. ఇక వారి ప్రతి అవసరం అక్కరు నీ మహిమలో తెచ్చి నీ రాకడ రాజ్యంలో సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.